ఈ విధంగా సహదేవుడు తంత్రీపాలుడు అనేటువంటి పేరుతో విరాట్ రాజు కొలువులో చేరుతాను, నాకేం ఇబ్బంది లేదు, ఆవుల గురించి శాస్త్రం అంతా నాకు బాగా తెలుసు కాబట్టి గోసేవ చేసుకుంటూ విరాటుడి కొలువులో తంత్రీపాలుడు అనే పేరుతో ఉంటాను. నీవు ఎక్కడి నుంచి వచ్చావు అంటే యుధిష్ఠిరుడి యొక్క గోష్ఠాలకంతా కూడా అధిష్టాతగా ఉండాను, అంటే యుధిష్ఠిరుడి యొక్క ఆవులన్నింటినీ కూడా రక్షిస్తూ ఉండానని చెప్పి చెప్పుకుంటానని చెప్పి సహదేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత కౌంతేయాగ్రజుండిది యుక్తం పగురని అనుమతి చేసి, సరే బాగుంది అయినా నువ్వు కూడా జాగ్రత్తగా ఆ విరాటుడి కొలువులో పశువుల దగ్గర జాగ్రత్తగా చూసుకుంటూ నీ యొక్క విషయం పడకుండా ఉండేటట్లుగా జాగ్రత్త పడు అని చెప్పాడు. చెప్పి పంచాలిన లోకించి కింద అంతఃకరుణుండకు చూనిట్లని అప్పుడు ద్రౌపదీదేవి చాయ్ చూశాడు. ఇప్పుడు ధర్మార్జున భీమ నకుల సహదేవులందరూ కూడా సిద్ధమైపోయినారు విరాట్ రాజు కొలువులో వెళ్ళడానికి. ఇక ద్రౌపది ఉన్నది. ద్రౌపది అక్కడ ఏం పని చేస్తుంది, ద్రౌపది ఎలా మెలగగలదు విరాటుడి కొలువులో అజ్ఞాతవాసంలో అని చెప్పి బాధపడుతూ ఆ ద్రౌపదిని చూచి అంటున్నట్ట, కింద అంతఃకరుణండకు చూనిట్లని ఇది కడు ముద్దరాలు పనులేమియు చేయగనేరదెంతయున్. ఇది కడు ముద్దరాలు అంటే ద్రౌపది చాలా ముగ్ధురాలు, అంటే కుసుమ సుకుమారి, సుకుమారమైనటువంటి శరీరం కలిగినటువంటిది. పనులేమియు చేయగనేరదెంతయున్, ఏ పనులు కూడా పెద్దగా చేసినటువంటిది కాదు, అంటే చిన్నప్పటి నుంచి సుకుమారంగా పెరిగినటువంటిది. ద్రౌపది పనులేమో చేయగలదు. వీళ్ళందరూ కూడా పాండవులందరూ కూడా సుకుమారులే, రాచబిడ్డలు, ముద్దుగా పెరిగిన వాళ్ళే. అయినా కూడా ఒక్కొక్కరిని బయటికి తీస్తుంటే వాళ్ళు చేసే పనులన్నీ బయటపడుతున్నాయి. అయితే ఇక్కడ ద్రౌపది అన్నదానం చేసేటప్పుడు కానీ, తర్వాత వీళ్ళందరినీ పోషించేటప్పుడు, భర్తలతో మెలిగేటప్పుడు చాలా జాగ్రత్తగా మెలుగుతూ అన్ని పనులు చేస్తూ, రాత్రి నిద్రపోవడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది నా పరిస్థితి అని చెప్పి సత్యభావంతో చెప్పిందనమాట. వీళ్ళందరినీ సంతృప్తి ఎలా పరుస్తున్నావంటే ఎవరికి చేయాల్సినటువంటి మర్యాదలు చేస్తూ, ఇక భర్తలు చేయాల్సినటువంటి పనులు కూడా బాధ్యతలు అన్నీ కూడా నేనే చూసుకుంటూ వాళ్ళను ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు అని సత్యభావంతో చెప్పుకున్నాను. అటువంటి ఆమెను చూసి ధర్మరాజు అంటున్నాడు, ఇది కడు ముద్దరాలు పనులేమియు చేయగనేరదెంతయున్ మృదు ఒక కీడు పాటునకు మే కొన చాలదు. ఇక ఏ పనులు కూడా చేయడంలో, అంటే మామూలుగా ఏదో పనులు తెలిసి తెలియక చేస్తుంటారు కానీ బాధ్యతగా చేయాలి అంటే కష్టం కదా. ఎప్పుడు ఏ పనులు కూడా తను బాధ్యతగా తీసుకుని చేసినటువంటిది కాదు. మృదువు, చాలా మెత్తనైనటువంటి స్వభావం. మెత్తని స్వభావం అంటే ఎవరిని గట్టిగా మాట్లాడలేకపోవడం, ఎవరినన్నా ఓర్చుకోలేకపోవడం, ఇటువంటి స్వభావం కలిగినటువంటిది. మృదు ఒక కీడు పాటునకు మే కొన చాలదు. ఇక ఒక కష్టమైన పని చేయాలన్నా ఒత్తిడిగా ఉండేటప్పుడు కష్టమైనటువంటి పనులు ఉంటాయి, అటువంటి పని చేయాలంటే చేయలేదు. ఇంకా ఒక కీడు పాటునకు మే కొన చాలదు, ఒక నీచమైనటువంటి పని, నీచమైనటువంటి పనులు అంటే ఇప్పుడు మామూలుగా రాజకన్యలు చేయాల్సినటువంటి పనులు మాత్రమే చేస్తూ ఉంటుంది కానీ ఎవరికన్నా సేవ చేయాలన్నా, ఎవరన్నా తనకంటే తక్కువ వాళ్ళకి సేవ చేయాలన్నా, చెందాలన్నా చేసినటువంటిది కాదు. కాబట్టి ఈ యొక్క నీచమైనటువంటి తక్కువ పనులు చేయాలంటే చేయలేదు, కష్టమైనటువంటి పనులు చేయాలంటే చేయలేదు. ఉదాత్తం
ఉదాత్త చిత్త యుంటి తిరుగరానిది. ఇంకా ఉదాత్త చరిత్ర అంటే ఈ ఆశయాలతో కూడుకున్నటువంటి మనసు కలిగినటువంటిది. ఆశయాలు అంటే కొన్ని పద్ధతులు, కొన్ని కట్టుబాట్లు, వీటితో కూడుకున్నటువంటి మనసు కలిగినందువల్ల ఇంకా ఎవరి దగ్గరన్నా కష్టపడి పని చేయాలన్నా, ఎవరి కొలువులో చేయాలన్నా, చెందాలన్నా ఈ పద్ధతిగా ఉన్నందువల్ల చేయలేకపోతుందేమో. అట్లా ఆ ఉదాత్తమైనటువంటి మనసు కలిగినటువంటిది తిరుముంటి తిరుగుదాని గోర్వదొకటి. ఇక ఒంటిగా తిరిగినటువంటిది కాదు. ఇప్పుడు విరాటుడి కొలువులోకి పోవాలంటే ఏం చేయాలి? ఒక్కటే ఉండాలి. ఎప్పుడూ కూడా ద్రౌపది ఒక్కటిగా ఉన్నది లేదు. ఎవరో ఒకరు పరిచారికలో పని చేసేవాళ్ళు, మంది మార్పులం అంతా కూడి అందరితో కలిసిమెలిసి ఉన్నదే గాని ఒంటరిగా ఎప్పుడు ఉన్నటువంటిది కాదు. కాదు తనుతా సవరించును చొప్పిరుంగదు. ఇక తనను తానే సవరించుకునేటువంటి మా పద్ధతి తెలియదు. అంటే తలదూకోవడం కానీ, తన శరీరానికి సంబంధించినటువంటివి తను చేసుకోవడమే పెద్దగా తెలియదు. అంటే ఏమిటి? ఆమెకు అందరూ సేవకులు ఉంటారు. సేవకులు ఉంటే తలదూవేవాళ్ళు కానీ, పూలు పెట్టేవాళ్ళు కానీ, చీర అలంకరించేవాళ్ళు కానీ, ఆభరణాలు అలంకరించేవాళ్ళు కానీ, అందరూ సేవకులు చేత చేయించుకునేదే కానీ తన శరీరాన్ని తాను సవరించుకునేటువంటిది కాదు. కాబట్టి ఇక తన శరీరాన్నే తాను చేసుకోలేదే. ఇక ఒండులంగులువగా వెరబెమ్మెయి గల్గునక్కట. ఇంకా వేరే వాళ్ళకు సేవ చేయాలి అంటే వేరే వాళ్ళను సేవించేటువంటి విధానం ఎలా తెలుస్తుంది ద్రౌపదికి? తను సేవ చేయించుకునేదే కానీ తనెవరికి సేవ చేయలేదు కదా. కాబట్టి ఈ ద్రౌపది ఎలా విరాటుడి కొలువులో ఆ అజ్ఞాతవాసాన్ని జరుపుతుంది అని చెప్పి అనుకున్నాక ధర్మరాజు. అనిన అతని చిత్తంబున వెనుపాటంతయును బాయు విరపు గలిపి ఎల్లను తెలియనట్లుగా నిట్లనియ పాంచాలియుచితమగు చందమునన్ అని ధర్మరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు ధర్మరాజు చూసింది ద్రౌపది. చూసి చెప్తున్నదట, నువ్వేం బాధపడద్దు, మీరేమి, నేను విరాటరాజు కొలువులో ఎలా ఉండాలో నేను అన్ని సిద్ధం చేసుకొని ఉన్నాను. అంటే ఎవరికి పాటి వాళ్ళు అన్ని రెడీ అయిపోయినారు అన్నమాట. ఏమేం చెప్తుందంటే, సైరంధ్రీ వేషంబున చేరుదు అంతఃపురంబు చెంతకు నన్నాపురమణు దేవి అంతయు గారవమున పిలువనంపగా వినయమునన్. నేను సైరంధ్రీ వేషంలో విరాటుడి కొలువులో చేరుతాను. సైరంధ్రీ వేషంలో చేరి అక్కడ విరాట్ రాజు యొక్క రాణి భార్య ఉన్నది కదా, ఆమె యొక్క సేవలు చేస్తూ నేను జీవితాన్ని ఆ అజ్ఞాతవాసంలో నేను గడుపుతాను అని చెప్పన్నది. అయితే సైరంధ్రి అంటే ఎవరు? సైరంధ్రి వేషంలో అని చెప్పన్నది కదా. సైరంధ్రి అంటే పూర్వకాలంలో రాణులుగా ఉండేటువంటి వాళ్ళ వద్ద సైరంధ్రి అనేటువంటి ఆమెను ఒక ఆమెను పెట్టుకో ఉండేది. ఆమె ఎవరయ్యా అంటే రాణులుగా ఉండేటువంటి వాళ్ళకు అన్ని రకాలైనటువంటి అలంకారాలు చేసేవాళ్ళు. అలంకారాలు అంటే మేకప్ చేసేవాళ్ళు అన్నమాట. ఈ మేకప్ చేయడం ఆ రోజుల్లో కృతత్రేత ద్వాపర యుగాల్లో పాతకాలాల్లో ఆ పద్ధతులు ఉన్నాయి. ఏమంటే పెద్ద పెద్ద వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు అలంకరించేదానికి కానీ, పూలు అలంకరించేదానికి కానీ, చీరలు అలంకరించేదానికి అన్నిటికీ ఒక మనిషిని పెట్టుకో ఉండేవాళ్ళు. ఆమె చాలా గౌరవంగా చూడడం, ఎలాగంటే అలాగ చూడడం అన్నమాట. రాణిగారికి అలంకారాలు చేసేవాళ్ళు అంటే ఒక పెద్ద హోదా, అది జాగ్రత్తగా చూడటం. వాళ్ళు ఇంకా కూడా నీచమైనటువంటి వృత్తులు. నీచమైనటువంటి వృత్తులు అంటే ఏ పని అంటే ఆ పని చెప్పడం, మన ఏదో కింద పనిచేసే పరిచారిక మాదిరి చేయనమాట. సైరంధ్రి అంటే ఒక హోదాతో. తర్వాత ఆమె ఇంగిలి తినడం, ఏదో తిన్నది పెట్టేస్తే ఇప్పుడు మనం పని వాళ్ళకి ఏదో మిగిలినవన్నీ ఇచ్చేస్తే తింటారు కదా, అట్లా కాదనమాట. అటువంటి పనులు చేయరు. తర్వాత పరపురుషులతో ఎక్కువగా మాట్లాడేదానికి పోవడానికి లేదు.
తర్వాత పరపురుషులకు పోయి సేవ చేసేదానికి లేదు. తర్వాత ఇంకా కూడా కాళ్ళు గడగడం, తర్వాత వచ్చి ఎవరైనా బంధువులు వస్తారు వాళ్ళకు కాళ్ళు గడి లోపలికి తీసుకురారంటే వాళ్ళు ఆ పనులు చేయరన్నమాట. ఎందువల్లంటే ఈ సైరంధ్రీ వేషం ఉండేటువంటి వాళ్ళకి ఏ పనైనా చెప్పొచ్చు కదా, ఏ పనైనా వాళ్ళ చేత చేయించవచ్చు కదా. ఇప్పుడు మామూలుగా ఉంటారు, పెద్ద రాజాది రాజులు వస్తారు, వాళ్ళు ఆ రాజ హోదాలో వచ్చినప్పుడు వాళ్ళు చెంబుతో ముంచుకొని నీళ్లు కాళ్ళు కూడా కడుక్కోరు అన్నమాట. సేవకులు చేయాలి ఆ పని. సేవకులు చేయాలన్నప్పుడు దానికి తగిన సేవకులు ఉంటారు, కానీ సైరంధ్రిని ఆ పనులకు పంపించారు. కేవలం సైరంధ్రి వీళ్ళకి అలంకరణ చేసేటువంటి దానికి మాత్రమే. ఇప్పుడు కాలం ఎలా అయిపోయింది, అలంకరణ చేయించుకోవాలంటే మనమే అక్కడికి పోతాం. దాన్నే మనం బ్యూటీ పార్లర్లు అంటారు అన్నమాట. ఈ బ్యూటీ పార్లర్లకు పోయి అక్కడ ఎంత అందవిహీనంగా ఉండే వాళ్ళమైనా అందంగా తయారు చేసి పంపిస్తారు. అంటే ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు, ఏదో ఒకటి రంగులు పూసి అటు చేసి ఇటు చేసి ఇటు చేసి తర్వాత ఆ మేకప్ గాని తీసేస్తే అసలు స్వరూపం బయటపడుతుంది అన్నమాట. కాబట్టి అట్లా అందవిహీనంగా ఉండేటువంటి వాళ్ళను కూడా అందంగా తయారు చేయగలిసినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు బ్యూటీ పార్లర్లో ఉంటారు, ఆ ట్రైనింగ్ అయి ఉంటారు. ఆ వృత్తి నాకు తెలుసు అని చెప్పింది సైరంధ్రి. కాబట్టి అప్పుడు వాళ్ళని సైరంధ్రుడు అని పిలిచేవాళ్ళు అనమాట. ప్రతి రాణుల దగ్గర ప్రతి పెద్ద పెద్ద వాళ్ళందరూ పెట్టుకునేటువంటి వాళ్ళు. కాబట్టి గౌరవమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి పాత్రది. ఏమంటే రాణిగారు బయటికి వెళ్ళాలంటే మేకప్ చేసుకోవాలి, మేకప్ చేయాలంటే మేకప్ జాగ్రత్తగా చూసుకుంటారు కదా. ఏమంటే ఆమెను ఏమన్నా అన్నా తిట్టినా గొడవ పెట్టినా వికారంగా చేసి పంపిస్తుంది అనమాట. కాబట్టి ఆ సైరంధ్రి అనేటువంటి పాత్ర చాలా మంచిది, నేను చాలా జాగ్రత్తగా చేయగలను, నేను సైరంధ్రిగా ఉంటాను విరాట్ రాజు యొక్క భార్య వద్ద అని చెప్పిందాడు. చెప్తే కన్ని కొల్లు భుజేసి కొని మాలిని నాజని సాత్విగిది మలీమస వృత్తంబున వంత పోవదెన్నడునను రేకదనంబు దోచునట్లు చెరింతున్. మాలిని అనేటువంటి పేరుతో అక్కడ చేరతాను. మాలిని అనేటువంటి పేరు మార్చుకుని విరాట్ రాజు రాణి దగ్గర నేను సేవ చేస్తూ, చాలా మంచిది మాలిని, ఇప్పటి వరకు ఇటువంటి సైరంధ్రి మనకు దొరకనే లేదు, చాలా మంచిది పద్ధతి అయినటువంటిది, చాలా జాగ్రత్తగా చేస్తుంది అనేటువంటి పేరు తెచ్చుకుంటాను అని చెప్పింది. కలపంపున భినవగంధంబులుగా గూర్చి తనువున నలుదుతును ననువుగాగా. అయితే ఏమేం పనులు చేస్తావు నువ్వు అక్కడ? సైరంధ్రి అంటే అన్ని పనులు చేస్తానని చెప్తున్నావు కదా, ఏదో నువ్వు చేసే పనులు 4-5 చెప్పు అన్నాడు ధర్మరాజు. అంటే భార్య సంగతి తెలుసు కదా, ఈమె అన్ని చేయించుకోవడమే కానీ చేసినావు కాదు కదా, ఏ విధంగా చేస్తుందో చెప్పు, ఏం చేస్తావో చెప్పు అన్నాడు. అప్పుడు చెప్తుంది, కలపంపుల భినవగంధములుగా కూర్చి తనువు నలుదుతును నువ్వుగాగా. మంచి గంధం అంటే మంచి సువాసన కలిగినటువంటి పరిమళ గంధాలన్నీ కూడా ఆ రాణిగారి యొక్క శరీరానికి పోస్తాను, మంచి వాసన వచ్చేటట్లుగా. ఇప్పుడైతే సెంట్లు అన్నమాట. ఈ సెంట్లు దేంతో తయారు చేస్తారో తెలియదు. ఆ సెంట్లు కొట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మంచి వాసనని వాళ్ళు ఫీల్ అవుతుంటారు, ఎదుటోడు వాంతి చేసుకుంటూ ఉంటాడు ఆ వాసన తట్టుకోలేక. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు కార్లు ఉన్నాయనుకోండి, కార్లలో సెంటు పెట్టుంటారు. ఆ కార్లలో ఉండేటువంటి ఎయిర్ కండిషను ఏసీతో కూడా ఉండేటువంటి సెంటు చాలా మందికి అది సెట్ కాదు, పడదు, వాంతి చేసుకుంటారు. అంటే కొంతమందికి నచ్చి కొంతమందికి ఆనందంగా ఉండేటువంటి సెంటు వాసన కొంతమందికి అది వికటిస్తున్నది అనమాట. అంటే కొంతమందికి చెడ్డగా ఉంది, కొంతమందికి మంచిగా ఉంది. కానీ ఇక్కడ పూర్వకాలంలో ఉండేటువంటి గంధాలు అందరికీ ఆనందాన్ని కలిగించేవి. అటువంటి మనోహరమైనటువంటి చందనాలన్నీ కూడా ఆమె శరీరానికి పరిమళాలు వెదజల్లేటట్టుగా పూస్తాను. అంటే ఇప్పుడు మనం ఏం పూసుకుంటున్నాం, పౌడర్ పూసుకుంటున్నాం, అప్పుడులో పౌడర్ లేదు. తర్వాత సెంటు, ఆ సెంట్లు అప్పుడు లేవు, ఇప్పుడు అంతా కెమికల్సే కదా, కెమికల్స్తో తయారై. అంటే ఇప్పుడు తయారు చేసేటువంటి వస్తువులు తయారు చేసేటువంటి జ్ఞానం అప్పట్లో వాళ్ళకి లేదు కావాలి పాపం. లేకపోతే అటువంటి వస్తువులు మనకు దొరక్క మనం విధి లేక ఇవన్నీ పూసుకుంటున్నావా? రెండోదే కరెక్టు. ఏమయ్యంటే స్వచ్ఛమైనటువంటి
ఆనందకరమైనటువంటి శరీరానికి హాని చేయనటువంటి గంధాలన్నీ అప్పట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం గంధం పెట్టుకుంటున్నాం కదా, ఈ గంధం పెట్టుకున్నా ఒకటి, పెట్టుకోకపోయినా ఒకటి. మామూలుగా గంధధారణ ఎలా చేయాలి అంటే, తెల్ల చందనపు కొయ్య తీసుకొని ఆ గంధాన్ని పచ్చకర్పూరం వేసి బాగా చందనం తీయాలి. ఆ చందనాన్ని అలంకరణ చేసుకోవాలి. తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కదా, కుంకుమ బొట్టు బదులు మనం ఎర్ర చందనాన్ని కానీ తీస్తే, ఎర్ర చందనం అనేటువంటిది తీస్తే ఎర్రగా కుంకుమ మాదిరి వస్తుంది గంధం. ఆ గంధాన్ని పెట్టుకునేది. రావణాసురుడు ఎప్పుడు కూడా ఎర్ర చందనమే ఎక్కువ వాడేవాడట. ఋష్యాదులందరూ కూడా ఎర్ర చందనం, తెల్ల చందనం వాడేవారు. ఒక చందనం మనం పూసుకునేదానికి, ఇంకొక చందనం బొట్టు పెట్టుకునేదానికి వాడేవాడు. ఇప్పుడు ఆ వాతావరణాన్ని చూసి ఈ వాతావరణం చూస్తే ఇప్పుడు గంధం వస్తున్నది కదా, ఈ గంధం దేంతో తయారు చేస్తున్నారనేది అర్థం కాకపోవడం లేదు మహామహాం అంటే వాళ్ళకి. ఏముంది గంధం తయారు చేసేది? రంప పొట్టు తీసుకుని ఆ రంప పొట్టును మెత్తగా చేసేసి దాంట్లో కొంత మైదా పిండి ఏదో ఒకటి కలిపేస్తే దాంట్లో సెంటు చల్లేస్తే అదే గంధం పెట్టుకునేది. ఏముంది? పూసుకునే వాళ్ళు ఎక్కువైపోయే కొద్దీ, అంటే డిమాండ్ ఎక్కువైపోయే కొద్దీ, మంది ఎక్కువయ్యే కొద్దీ మజ్జిగ పలసలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఏం లేదు, కొనేవాళ్ళు ఎక్కువైపోయే కొద్దీ ఇక్కడ క్వాలిటీ లేకుండా పోతుంది. తర్వాత కుంకుమ అనేటువంటిది మంచి పసుపు కొమ్ములు, పచ్చి పసుపు కొమ్ములు తీసుకుని వాటిని నానబెట్టి దాంట్లో నిమ్మరసంలో నానబెట్టాలి. నిమ్మరసంలో పచ్చి పసుపు కొమ్ములు నానబెట్టి అప్పుడు వాటిని బాగా ఆరబెట్టి వాటిని దంచితే ఎర్రగా కుంకుమ వస్తుంది. అది పసుపు కుంకుమ అంటారు. దాన్ని మనం ధరించినా, దాన్ని శరీరానికి పూసుకున్న ఆరోగ్యానికి మంచిది, అన్ని మంచిది. ఇప్పుడు వచ్చేటువంటి కుంకుమ రకరకాలైనటువంటి కుంకుమ వస్తుంది అనమాట. ఎర్ర కుంకుమ వస్తుంది, తర్వాత రకరకాలైనటువంటి రంగుల్లో కుంకుమ అనేది ఎర్రగానే ఉంటుంది మామూలుగా. కానీ నీకు ఏ రంగులో కావాలంటే ఆ రంగులో వచ్చే కుంకుమలు ఇప్పుడు వచ్చున్నాయి. అన్నీ కెమికల్సే. అవి పెట్టుకుంటే నాకు ముఖంలో మచ్చబడిపోతుంది, అందువల్ల నేను కుంకుమే పెట్టుకోవడం లేదని కొంతమంది చెప్తున్నారు. ఎందుకు పడుతుంది మచ్చ? ఈ కుంకుమ పెట్టుకుంటే తప్పకుండా పడుతుంది. మచ్చే కాదు, చర్మం కూడా లేచిపోతుంది అనమాట. అసలైనటువంటి కుంకుమ కానీ పెట్టుకుంటే మంచిది. ముత్తైదులుగా ఉండేటువంటి వాళ్ళు పవిత్రమైనటువంటి పసుపు కుంకుమను ముఖాన్ని ధరించాలి, పాపటిలో పెట్టుకోవాలి పెళ్ళైనటువంటి వాడు. కాబట్టి ఆ శిరస్సుకు అలంకారం ఆ కుంకుమ బొట్టు, ముఖానికి అలంకారం కుంకుమ. ఈ ముఖానికి మనం పెట్టుకునేటువంటి కుంకుమ బాగా ఆలోచించండి, మనం ఎంత దిగజారిపోయినామో చెప్తున్నాను. ముఖానికి అసలు కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు? ఎటువంటి కుంకుమ పెట్టుకోవాలి అంటే పవిత్రంగా, బాగా పరిమళంగా ఉండేటువంటిది, పవిత్రంగా ఉండేటువంటి కుంకుమను అక్కడ పెడితే ఏమిటి? భృకుటి మధ్యంలో ఉండేటువంటి జీవాత్మను పూజించినట్టు. మనం ఈ పంచ ప్రాణాల గురించి చెప్పుకున్నాం. పంచ ప్రాణాల్లో జీవుడు ప్రాణశక్తి ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకున్నాం. ప్రాణశక్తి పరానః, ప్రాణవాయువు ఎక్కడ ఉంది అనేది తెలుసుకున్నాం. ఆ ప్రాణవాయువే జీవుడు అని తెలుసుకున్నాం. ఆ జీవుడు పరమాత్మ, జీవాత్మ పరమాత్మ, పరమాత్మే జీవాత్మ, జీవాత్మే పరమాత్మ. ఇదే అద్వైతం. అటువంటి భగవంతుణ్ణి మనం పూజిస్తున్నాం. భగవంతుణ్ణి ఎక్కడో దేవాలయాల్లో కానీ పటాలు పెట్టి కానీ ఏదో విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నాం. అదేవిధంగా మన మనసులో, శరీరంలో ఉండేటువంటి జీవాత్మను పూజించేదానికి, ఆ జీవాత్మను అర్చించడమే ఈ కుంకుమారాధన. విభూతి పెట్టుకోండి, కుంకుమ పెట్టుకోండి, ఏదైనా పద్ధతిగా పెట్టుకొని మనం ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం. అందుకే చెప్తారు, బొట్టు పెట్టుకోకుండా పూజ చేయవాకండి అయ్యా. మొట్టమొదటి పూజ ప్రారంభించేటప్పుడు ముఖాన బొట్టు పెట్టుకోండి. ఏదైనా పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు, పెళ్లి పత్రికలు మార్చుకునేటప్పుడు కూడా బొట్టు పెట్టుకోండి. పెళ్లి పత్రికలకు కూడా బొట్టు పెట్టండి అని చెప్తారు. ఎందుకు ఈ యొక్క ఇది వచ్చిన తిలకం అనే పని వచ్చిందంటే, ముందు పరమాత్మను నువ్వు ఆరాధించేదానికంటే ముందు జీవాత్మను ఆరాధించు. జీవాత్మ ఉంటే కదా నువ్వు పరమాత్మను ఆరాధించగలుగుతున్నావు.
కాబట్టి నీ శరీరాన్ని అంతా నడిపేటువంటి ప్రాణశక్తి అయినటువంటి జీవుణ్ణి నువ్వు పవిత్రమైనటువంటి కుంకుమతో ఆరాధించు. తర్వాత పుష్పాలు పెట్టుకుంటావు శిరస్సు మీద. ఆడవాళ్ళు పెట్టుకుంటారు, మగవాళ్ళు కూడా పెట్టుకునేది ఇంతకు ముందు, ఇప్పుడు పెట్టుకోవడం లేదు. మగవాళ్ళు పూలు ఎట్లా పెట్టుకుంటారు అంటే చెవులో పూలు పెడతారు. ఇప్పుడు చెవులో పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత ఇంతకు ముందు అయితే శిరస్సు ఆ శిఖ ముడేసుకునేవాళ్ళు అనమాట. ముడేసుకుని తలలో పూలు పెట్టుకునేవాళ్ళు. మగవాళ్ళేం స్వామి పూలు పెట్టుకునేది అని చెప్పంటే, మగవాళ్ళు తలలో పూలు పెట్టుకోరు అంటే ఇప్పుడు నాకు పుష్పమాల ఎందుకు వేసినట్టు? పూలమాల మగోడే కదా వేసుకో ఉండేది. అదేవిధంగా దేవతలకు పరమశివుడికి పూజ చేసేటప్పుడు పుష్పార్చన, మల్లె పూలు, రకరకాలైనటువంటి పూలతో, అనేక తామర పూలు, అనేక పూలతో పూజ చేస్తాం కదా. శ్రీ మహావిష్ణువుకు పుష్పాలతో పూజ చేస్తాం కదా. ఎందుకు? వాళ్ళు ధరించేదానికే కదా అవి. కాబట్టి పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా కుంకుమతో పుష్పాలతో ఈ యొక్క నొసలు, ఈ యొక్క శిరస్సు అర్చిస్తారు. తనలో ఎందుకు పూలు పెట్టుకోవాలో చెప్తున్నారు. పరబ్రహ్మ నివసిస్తూ ఉంటాడు మన యొక్క ఈ శిరస్సులో. సహస్రార కమలము అంటారు దాన్ని. ఆ సహస్రార కమలంలో పరమేశ్వరుడు నివసిస్తూ ఉంటాడు. ఊర్ధ్వమూలమధశ్యాగం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఊర్ధ్వమూలము అంటే పైన మూలం ఉంటుంది, కింద శాఖలు ఉంటాయి. అంటే ఒక చెట్టు మొదలుతో కూడా పెరిగి వేళ్లతో కూడా వచ్చిన తర్వాత దాన్ని తిరగదిప్పిస్తే ఎట్లుంటుందో అదే మానవ శరీరం. మామూలుగా ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకు మొదట్లో నీళ్లు పోస్తాం. మొదట్లో నీళ్లు పోస్తే వేళ్ళు ఉంటాయి మొదట్లో. ఆ వేళ్ళు ఈ నీళ్లనంతా కూడా లాక్కొని చెట్టు పైకి పంపిస్తాయి. చెట్టు బాగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం? చెట్టుకు మాత్రం మూలంలో నీళ్లు పోస్తున్నాం, క్రింద చెట్టు పైకి పెరుగుతూ వస్తుంది. మానవ శరీరానికి ఏం చేస్తున్నాం? నోట్లో నీళ్లు పోస్తున్నాం. శరీరం ఇక్కడేం పెరగదు, తల దగ్గర ఏం పెరగదు, కానీ కాళ్ళు, చేతులు, పొట్ట ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. అంటే మూలం పైన ఉంది, శాఖలు కింద ఉన్నాయి. ఆ మూలంలో ఏముంటాయి? వేళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ చెట్టుకైతే మూలంలో ఏళ్ళు బాగా పెరుగుతాయి. నీళ్లు పోసే కొద్దీ వేళ్ళు బాగా పెట్టి చెట్టు బాగా పెరుగుతుంది. అయితే ఈ మూలాన్ని అర్చించడం, మూలంలో నీళ్లు పోయడం ఇవన్నీ మనం చేసినందువల్ల బ్రెయిన్, మెదడులో ఉంటాయి నరాలన్నీ కూడా. ఈ శరీరానికి సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించిన మూలమంతా కూడా మెదడులో ఉంటుంది. అన్ని నరాలు అక్కడికి వచ్చి కలిసి ఉంటాయి అన్నమాట. ఆ మూలాధారమైనటువంటిది మొత్తం శరీరానికి ఆ సర్క్యులేషన్ చేసి మొత్తాన్ని కదిలించేటువంటి చైతన్యం చేసేదంతా కూడా మెదడే అన్నమాట. అక్కడే మెదడులోని అన్ని నరాలన్నీ గుట్టగా ఉంటాయి. అదే వేళ్ళు అన్నమాట, మొదలది. దాన్ని మనం కాపాడుకోవాలి, దాన్ని అర్చించాలి, దాన్ని పూజించాలి. అక్కడే పరబ్రహ్మ నివసిస్తూ ఉంటాడు, జీవాత్మ అక్కడే ఉంటాడు. కాబట్టి మనం శ్వాస గాలి లాక్కునేది అక్కడికే, తర్వాత నీళ్లు పోసేది అక్కడికే, తర్వాత పూజించేది అక్కడే. ఇప్పుడు తులసి చెట్టు ఉంది, తులసి చెట్టు మొదట్లో మనం పూజిస్తాం కదా. అలాగే మానవ శరీరం అనేటువంటి దాంట్లో మనం శిరస్సు మీద పూజించాలి. అందువల్ల తలకి స్నానం చేయడం, మంచి పుష్పాలు శిరస్సు పెట్టుకోవడం, కుంకుమ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మనం ఆ జీవాత్మను అర్చించడము. ఇప్పుడు ఆలోచించండి, ఏం పెట్టుకుంటున్నారు? బొట్టు, స్టిక్కర్లు పెడుతున్నారు. స్టిక్కర్తో జీవాత్మను పూజించడం నిజమా? లేకపోతే నాకు అక్కడ బొట్టు పెట్టుకుంటే అంతా చర్మం లేచిపోతున్నది అని చెప్పి రకరకాలైనటువంటి స్టిక్కర్లు, రంగురంగులు, తళతళ మెరిసేవి, బంగారు రంగులో ఉండేవి, రకరకాలను పెడుతున్నారు. ఇది నిజమా? తరువాత తల శుభ్రంగా దువ్వుకుని పుష్పాలు పెట్టి భగవంతుడిని ఆరాధించే ప్రాంతం కాబట్టి అలంకరించుకోవాలి. ఒక్కరన్నా పూలు పెట్టుకుంటున్నారు, మొత్తం ఆ జుట్టు విరగబోసుకొని దాన్ని కట్ చేసేసుకొని హెయిర్ స్టైల్ అనమాట మారిపోయింది. ఇంతకుముందు మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా పూలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళు పూలు పెట్టుకోవడం తీసేశారు. అంటే ఒకరికి పూలు పెట్టడం, చెవుల్లో పూలు పెట్టడం నేర్చుకున్నారు, వీళ్ళు మాత్రం పెట్టుకోవడం మానేశారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మానేశారు. ఆడవాళ్ళు కూడా పూలు పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఏం లేదయ్యా, మాకు పూలేది పెట్టుకునే తల్లోను హాయిగా ఫ్రీగా వదిలేస్తామని.
అంటే ఏమని? జీవాత్మను అర్చించుట అనేటువంటి దాన్నే మానేశారు. అందువల్ల మాకేం బాగలేదు, మాకేదో ధన సంపాదన డబ్బులు ఉన్నాయే కానీ మాకు మానసికంగా బాగలేదు, మాకు అట్ట బాగలేదు ఇట్ట బాగలేదు అని చెప్పి అంటుంటారు. ఇవన్నీ ఎట్లొస్తాయి? కాబట్టి ఇంట గెలిచి రచ్చగెలవండి అంటారు. ఇంట గెలిచి రచ్చగెలవడం అంటే ఎక్కడో నువ్వు తీర్థయాత్రలు చేసి అందరూ దేవుళ్ళను పూజ చేసి అందరినీ చూచేసి అందరికీ పాలభిషేకం చేయించాం, పెరుగభిషేకం చేయించాం, గజమాలను సమర్పించాం, తిరునాళ్ళు చేయించామంటే కాదు. ప్రతిరోజు ముఖాన బొట్టు పెట్టుకోండి, తలలో పూలు పెట్టుకోండి, భగవత్ ప్రసాదాన్ని సేవించండి. అప్పుడు మనసు ప్రశాంతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, మనం గంధం పెట్టుకుంటున్నాం, ఆ గంధం పెట్టామంటే పెట్టకపోయినా ఒకటి. ఆ జీవాత్మ ఎందుకు రా నన్ను ఇంత బాధ పెడతావు, దరిద్రాలని నాకు పెట్టని చెప్పి అంటాడు అనమాట. పూసేస్తారు బాగా గంధం. అది గంధం కాదు, ఏం కాదు, రంప పుట్టది. ఒక్క సందనపు కొయ్య ముక్క తెచ్చుకొని ఇంట్లో సాన తీసుకొని ఒక 5 నిమిషాలు సాగితే మంచి గంధం వస్తుంది, పక్షగంధం. ఆ గంధం పెట్టుకోండి, ఆనందంగా ఉండండి. విభూతిరైశ్వర్యం. విభూతి అంటే ఏమిటి? విభూతి పూసుకుంటాం కదా, విభూతి అనేటువంటిది తయారు చేసేటువంటి విభూతి ప్యాకెట్లు కొనుక్కోవడం, పూసుకోవడం, ఒళ్ళంతా పూసుకోవడం. వాడు దాంట్లో ఏదో ఒకటి కలిపేసేసి చూసేదానికి కమ్మటి వాసన ఉండేటట్టు చేస్తారన్నమాట. కానీ విభూతి అంటే ఏమిటి అంటే, ఆవు గోమయాన్ని పిడకలుగా చేసి ఆ పిడకలను హోమగుండంలో పెట్టి హోమం చేసి ఆ వచ్చినటువంటి విభూతిని రక్షగా గాని పెట్టుకుంటే భగవంతుడు సంతోషిస్తాడు, మనకు రక్షగా ఉంటుంది, మనకు క్షేమంగా ఉంటుంది. భూత ప్రేత పిశాచాదులన్నీ కూడా వీడి దగ్గరకు చేరవు, దేవతానుగ్రహం ఉంటుంది. కానీ అంగటికి పోయి విభూతి ప్యాకెట్ అంటే వాడు ఎంతో చేస్తారో అది అసలు తెలియదు, చూసేదానికి కమ్మగా ఉంటుంది వాసన, దాన్ని మెత్తగా ఉంది హాయిగా ఉందని పెట్టేసుకుంటారు. ఏందిదంతా? కాబట్టి కలియుగంలో ఎంత మార్పు! ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంతకు ముందు ముఖాన బొట్టు పెట్టుకునే వాళ్ళే లేరు కలియుగంలో, చాలా మారిపోయినారు ఇప్పుడు ప్రజలు. ఒక మహాపండితుడే చెప్పాడు నాకు, నేను దేశమంతా తిరుగుతుంటాను, ఇంతకు ముందు ఒక 20 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ చాలా భేదం వచ్చింది. అందరూ దేవాలయాలకు వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు, అందరూ దేవాలయాలు కట్టిస్తున్నారు. తర్వాత బొట్టు పెట్టుకునే వాళ్ళే లేరు ఇంతకు ముందు, అందరూ బొట్లు పెట్టుకుంటున్నారు, రుద్రాక్షలు వేసుకుంటున్నారు, అందరూ భక్తులుగా మారిపోయినారు అని. నేనేం చెప్పానంటే, అది ఆరిపోయేటువంటి దీపం ఒక్కోసారి అక్కడ వెలుగుతుంది, ఇది ఆరిపోయే దీపమే గాని వెలిగే దీపం కాదయ్యా. 4,32,000 సంవత్సరాలు కలియుగము, ఇప్పటికి 6,000 సంవత్సరాలే అయింది. ఇప్పుడే నువ్వు కృతయుగ లక్షణాలు వచ్చాయంటే కృతయుగ లక్షణాలు కాదు రావడం, కలియుగానికి నాంది పలుకుతున్నారు. ఈ మహాభక్తులు ఉన్నారే, వీళ్ళందరూ కూడా కలియుగానికి నాంది. ఏంది? ఊరికే వేషం వేసిన పాట సరిపోయిందా? ఒక్కొక్క అయ్యప్ప భక్తుడు ఆ మాల వేసి భగవంతుడి మీద నిజమైనటువంటి విశ్వాసం నమ్మకం గాని ఉంటే వాడు సిగరెట్ తాగుతాడా? అయ్యప్ప మాల వేసి సిగరెట్లు తాగేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అయ్యప్ప మాల వేసి బ్రాందీలు తాగేవాళ్ళు ఉన్నారు. అయ్యప్ప మాల వీళ్ళకి నమ్మకం ఎక్కడుంది? పైకి వేషధారణే గాని లోపల మాత్రం భక్తి శ్రద్ధలు లేవు. కాబట్టి నీతి నియమాలు కలిగినటువంటి వాళ్ళైతే నీవు ఆ గంధధారణ ధరించినప్పుడే మనసు మారిపోవాలి. అది ఏ గంధం అన్నా కానీ, అది చెడ్డ గంధం కానీ మంచి గంధం కానీ ఏదైనా, అది మనం ఎప్పుడైతే బొట్టు పెట్టుకొని భగవంతుడి మాల మెడలో వేశామో, భగవంతుడి మాలను మెడలో ఎందుకు వేశాము? ఆయన ప్రతిబింబం ఉంటుంది అక్కడ. ఎక్కడో ఉండేటువంటి స్వామి మన ఆత్మలోనే ఉన్నాడు అనేది ప్రతిరోజు తెలుసుకోవడానికిగా మన మెడలోనే స్వామి వారి ప్రతిబింబం ఉంటుంది. అప్పుడు భయం ఉండాలి కదా మనిషికి. భక్తి లేకపోయినా భయం ఉండాలి కదా. భయము లేదు, భక్తి లేదు. ఇదొక ఎగతాళి. ఏంటంటే అందరూ వేశారు, మనం కూడా వేసామని చెప్పి. కాబట్టి సత్యం వద, ధర్మంచర, మాతృదేవోభవ, పితృదేవోభవ అనేటువంటి వాటిని ఆచరించేటువంటి వాడికి
వేషధారణ లేపలేదు. వాడు మామూలుగా శుద్ధమైనటువంటి గంధం కొద్దిగా తీసుకొని ముఖాన పెట్టుకుంటాడు. పవిత్రమైనటువంటి మాలలు, రుద్రాక్ష మాలలు మెడలో వేసుకొని ఉంటాడు. వాడేదో వాడి తపస్సు వాడు చేసుకుంటూ ఉంటాడు. అంతేగాని ఈ వేషాలు ధరించడం, ఈ యొక్క మాలలు, తర్వాత ఏమంటే ఈ యొక్క విభూధారణలు, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కొనేవాళ్ళు ఎక్కువైపోయేటువంటి వ్యాపారస్తులుగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళకి సప్లై చేయలేక ఏదైనా కానీ పూసుకునేదానికి ఏముంది కానీ ఏది పూసుకుంటే ఏమిలే అని చెప్పి ఇచ్చేస్తున్నారు. వీళ్ళు పూసేసుకుంటున్నారు. బాగా మంచి వాసనగా ఉంది, బాగుంది అంటున్నారు. తర్వాత హోమానికి నెయ్యి, మంచి నెయ్యి కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఎక్కడున్నాయి ఆవులు? ఎక్కడున్నాయి అసలు? వాటికి పాలు తీసేవాడెవడు? కాబట్టి ఏదో డాల్డా కలిపేసి ఆవు నెయ్యి పసుపుగా ఉండాలి అని ఒక శాస్త్రం. మామూలుగా స్వచ్ఛమైనటువంటి నాటు ఆవు పాలుగా తీసుకుని మనం కాస్తే నెయ్యి కూడా కొంచెం పసుపు రంగులో వస్తుంది. అది ఒక ఆధారంగా తీసుకొని దీంట్లో ఏం కలుపుతారో తెలియదు, పసుపుగా ఉంటుంది స్వచ్ఛమైన ఆవు నెయ్యి. దాన్ని తీసుకొచ్చి హోమం చేయడం. హోమం చేసిన అంటే హోమానికే కదా, దాంట్లో వేసేదానికి ఏదైతే మండేదానికి అంటే కట్టెలు మండేదానిగా ఉపయోగించే పదార్థం కాబట్టి ఏదైతే ఏమి. ఇంకా దీపారాధన నూనె. దీపారాధన నూనె అమ్మే వాళ్ళది ఎటువంటి పొరపాటు లేదు. వాళ్ళు దాని మీద జాగ్రత్తగానే రాసున్నారు, ఇది నువ్వుల నూనె కాదయ్యా, దీపారాధన నూనె అని. దాని మీద నువ్వుల నూనె ఉండదు. కాబట్టి నువ్వుల నూనె అని చెప్పి దీపారాధన నూనె ఇచ్చేది వాళ్ళని అడిగేదానికి హక్కు లేదు మనకు. కొనేవాళ్ళే ఆ నువ్వుల నూనెను తీసుకుని వచ్చి దీపారాధన చేయాలి. కొంతమంది ఎవరో చెప్పారట, నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేయరాదు అని చెప్పి. ఖచ్చితంగా నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేయవచ్చు. ఎందువల్లంటే తైలము అంటే తిల సంబంధమైనటువంటిది, తిలలు అంటే నువ్వులు, నువ్వుల్లో నుంచి వచ్చినటువంటిది నువ్వుల నూనె. నువ్వుల నూనె దీపారాధనే కాదు, ఇంట్లో ఆవకాయ పెట్టుకోవడానికి, ఇంట్లో ఆహారంలో పచ్చళ్ళలో వేసుకునే దానికి అన్నిటికీ కూడా నువ్వుల నూనె మంచిది. అంటే వీళ్ళు చెప్పేది ఏమిటా అంటే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే నువ్వులు శనేశ్వర ప్రీతి కదా, శనేశ్వరుడికి ప్రీతి అయినటువంటి ఆ నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మన ఇంట్లో ఎప్పుడు శని ఉంటుందని వీళ్ళ వ్యాఖ్యానం అన్నమాట. అది కాదు. అట్టనుకుంటే శుభకార్యాల్లో పెళ్లి ప్రారంభించేటప్పుడు ఈ నువ్వుల నూనెతో పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురికి కానీ తలంటి నలుగు పెడతారుగా, నూనె నలుగు అంటారు. నూనె నలుగు అంటే ఏమిటి? ఏ జాతి వాళ్ళైనా సరే మొట్టమొదటి తలంటుకొని స్నానం చేస్తారు. ఆ తలంటుకునేటప్పుడు నువ్వుల నూనెతో అనుకుంటున్నారా, ఇంక దేనితో అనుకుంటున్నారా? నువ్వుల నూనెతోనే. అప్పుడు ఈ శనేశ్వరుడు నెత్తిన పూసుకున్నట్ట. శనేశ్వరుడికి కూడా ఇష్టమైనటువంటివి నువ్వులు, అంతే గాని నువ్వుల్లో అంతా శనేశ్వరుడు ఉంటాడని కాదు. కొంతమంది నువ్వుల్లో బిస్కెట్ మీద నువ్వులు ఉన్నా ఆ బిస్కెట్ కూడా తినరు కొంతమంది. శని వచ్చేస్తాడు మన ఇంటికని. అటువంటి వాళ్ళు తలకి చౌరు పెట్టుకోకూడదు, నువ్వుల నూనె రాసుకోకూడదు, ఆవకాయలు తినకూడదు, ఏమీ తినకూడదు. అంటే అర్థమేమి అంటే ఈశ్వరుల్లో కూడా ఈ యొక్క భావం ఉంది. ఈశ్వరుడు శ్మశానంలో ఉంటాడు కాబట్టి కొంతమంది విభూతి కూడా ఇంట్లో పెట్టుకోరు. ఏమంటే విభూతి ఇంట్లో పెట్టుకుంటే శ్మశానం అయినట్టు అన్నమాట. అది కాదు అక్కడ అర్థం. ఈశ్వరుడు దేవాలయాల్లోనే కాదు శ్మశానంలో కూడా ఉంటాడు. శ్మశానవాసినే నమః అని. ఏమంటే శ్మశానంలో కొన్ని దెయ్యాలు, భూతాలు, పిశాచాలు ఉంటాయి. వాటిని ఊళ్ళేకి రానియరు, దేవాలయాల్లో అభిమంత్రించి దేవాలయాలకి రానియరు. ఆ దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, డాకిని ఇట్లాంటివి కూడా భగవంతుని సేవించాలనే భావం ఉంటుంది వాటికి. అందుకే సురాసుర నమస్కృతం, దేవతలు, రాక్షసులు, మానవులు, పిశాచాలు, గరుడులు, గంధర్వులు అందరూ శివుడిని సేవిస్తారు. ఆ శ్మశానంలో ఉంటాడు అని విష్ణువుకి చెప్పలేదు, శివుడికే చెప్పారు. ఎందువల్లంటే వాళ్ళందరూ శివుడిని సేవించేవాళ్ళు, శివభక్తులు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ కాకుండా వాళ్ళు ఉండే చోటుకే వెళ్ళి అక్కడ దర్శనమిస్తాడు శివుడు. అంతేగాని ఆయన శ్మశానంలో ఉన్నాడు కాబట్టి ఇదంతా శ్మశానం అయిపోతుంది అనేటువంటి భావన కాదు. కాబట్టి శివుడిని పూజించిన శివుడి విభూతిని కొంతమంది ఇంట్లోకి తెచ్చుకోరు, ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? తర్వాత నువ్వుల నూనె
ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయవచ్చు. ఎందువల్లంటే నువ్వులు అనేటువంటి వస్తువు శనేశ్వరుడికి కూడా ఇష్టమైనటువంటిది. శనేశ్వరుడు కూడా నువ్వులను ఇష్టంగా తింటాడు. అంతేగాని శనేశ్వరుడు మాత్రమే తింటాడు, శనేశ్వరుడికి మాత్రమే నువ్వుల నూనె మనకు పనికిరాదనేది కాదు. మనం లక్షణంగా శరీరానికి బాగా నువ్వుల నూనె రాచుకొని స్నానం చేస్తే అవయవాలు బాగా పనిచేస్తాయి, పటిష్టంగా ఉంటాయి, దీపారాధన చేయొచ్చు. తర్వాత కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు. కొబ్బరి నూనెతో చేస్తే వినాయకుడికి చాలా ప్రీతి. ఈ నువ్వుల నూనెతో చేస్తే సకల దేవతా ప్రీతి. తర్వాత ఆవు నెయ్యి, ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేస్తే దేవతలందరూ సంతోషపడతారు. చెప్పాల్సింది ఏంటంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయకూడదని కాదు, శనగ నూనెతో చేయకూడదని. వేరుశనగ నూనెతో చేయకూడదు. వేరుశనగ నూనెకు ఈ యొక్క నువ్వుల నూనెకు తేడా ఏంటంటే వేరుశనగలు అంధకారంలో నుంచి వచ్చేటువంటివి. అంధకారం అంటే భూమి లోపల పండేటువంటివి. వాటికి సూర్యరశ్మి తేజస్సు ఉండదు, అంటే సూర్యకిరణాలు వాటి మీద పనిచేయవన్నమాట. చీకట్లో నుంచి అంధకారంలో నుంచి పుట్టినటువంటి వస్తువు కాబట్టి దాంతో తేజస్సుకు సంబంధించినటువంటి మనం దీపారాధన ఎందుకు చేస్తున్నాం? వెలుగు కావాలి, ఆత్మజ్యోతి దర్శనం చేసుకోవాలనే భావంతో కదా. అది పనికిరాదు. పైకి పెరిగి పైన సూర్యరశ్మితో ప్రకాశించే వచ్చినటువంటి సకల వృక్షాల్లో నుంచి వచ్చినటువంటి నూనెలతో దీపారాధన చేయవచ్చు. ఇప్పుడు నువ్వులంటే పైకి పెరుగుతాయి, సూర్యరశ్మితో పెరిగి సూర్యుడి కిరణాలను స్వీకరించి తయారయ్యేవి నువ్వులు. అదేవిధంగా కొబ్బరి అంటే టెంకాయ, నారికేళం, అది చెట్టు పైకి పెరిగేటువంటిది. తర్వాత గోవు అనేటువంటిది మనకు ప్రత్యక్షంగా కనపడేటువంటిది, గోఘృతం అంటే. అదేవిధంగా ఆముదంతో కూడా దీపారాధన చేయవచ్చు. శక్తి దేవాలయాల్లో ఆముదంతో కానీ దీపారాధన చేస్తే దేవతలకు చాలా ఇష్టం, స్త్రీ దేవతలకు, అంటే దుర్గాదేవి ఇటువంటి వాడు. కాబట్టి ఆముదంతో కూడా ఇట్ట ఉత్తరాదిలో ఎక్కువగా ఆముదంతోనే దీపారాధన చేస్తారు. విప్ప నూనెతో చేయొచ్చు. విప్ప చెట్టు కూడా పైకి వచ్చేది. కాబట్టి సూర్యకిరణాలను స్వీకరించి తయారైనటువంటి ఈ యొక్క ఫలాలతో వచ్చినటువంటి దాన్ని ఎంతో అయినా చేయొచ్చు. అంతేగాని శనగ నూనె వాటితో చేయడం అంత మంచిది కాదు. ఇది లేక మనకు ఏ నూనె లేనప్పుడు చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ప్రసిద్ధమైనటువంటివి ఇవన్నమాట. కాబట్టి ప్రసిద్ధమైనటువంటి వస్తువులను మనం స్వీకరించి ఏవి చేయవచ్చు ఏవి చేయకూడదు అనేది విచక్షణ జ్ఞానంతో బాగా పరిశీలించి చెప్పాలి. కానీ ప్రజలు ఏమనుకుంటారు, నువ్వుల నూనె పనికిరాదంటే ఒక ఆయన శనేశ్వరుడు వచ్చేస్తాడు, వాళ్ళ ఇంట్లోకి శనేశ్వరుడు మనకు ఇంకా అంతా శని పట్టిపోతుంది కావాల అని చెప్పే భావం కలుగుతుంది. అటువంటిది ఏమి ఇబ్బంది లేదు. తర్వాత కర్పూర హారతి ఇచ్చినప్పుడు కర్పూర హారతి అద్దుకోకూడదు అని చెప్తుంటారు కొంతమంది. అంటే దాంట్లో డబ్బులు అయిపడుతుందనా, లేకపోతే ఏందో కర్పూర హారతి అద్దుకోకూడదని. కర్పూర హారతి కంటికి అద్దుకోకూడదు అని ఎక్కడా లేదు. కర్పూర హారతి అద్దుకునేటప్పుడు దశవిధ హారతులు అని ఉన్నాయి. దేవుడికి హారతి ఇవ్వడం అంటే దేవాలయాల్లో 10 రకాలైన హారతులు ఉన్నాయి. 10 రకాలైనటువంటి హారతుల్లో మజ్జన హారతి అంటే దేవుడికి స్నానం చేయించినప్పుడు, అభిషేకం చేసినప్పుడు అప్పుడు హారతిస్తాం, అది మజ్జన హారతి. తర్వాత మంగళహారతి అంటే మహానైవేద్యం పెట్టినప్పుడు హారతిస్తాం, అది మంగళహారతి. అదేవిధంగా తలుపులు తీయంగానే హారతిస్తాం, తర్వాత తలుపులు మూసేటప్పుడు హారతిస్తాం, విశేషమైన పూజ చేసినప్పుడు పూజ కాగానే హారతిస్తాం. ఇవన్నీ 10 రకాలుగా ఉన్నాయి. వీటిల్లో ఆఖరిది ఉత్తర నీరాజనము అని ఇస్తారు. ఉత్తర నీరాజనం అనేది ఎప్పుడు ఇస్తారు అంటే దేవాలయం మూసేటప్పుడు. ఆఖర్లో ఇక్కడ హారతులన్నీ అయిపోయి భక్తులందరూ వెళ్ళిపోయిన పాట, ఒకవేళ వెళ్ళకపోయినా ఉన్నా కూడా దేవాలయం తలుపులు మూసే ముందు స్వామికి ఆఖరిసారిగా ఉత్తర నీరాజనం అనేటువంటిది ఇస్తారు. అది లోపలే అక్కడే పెట్టేస్తారు. అది అర్చకుడు కూడా అద్దుకోడు, భక్తులే కాదు అర్చకుడు కూడా అద్దుకోకూడదు. అది ఎందువల్ల? అది ఆఖరిలో దిష్టి తీసేయడం అన్నమాట. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగినటువంటి పూజా విధానాల్లో ఏదైనా చెడ్డ కళ్ళు పడి ఉన్నా, అబ్బా ఇక్కడ బాగా చేస్తున్నారు పూజ అనేటువంటి ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా అటువంటి దోషాలన్నీ పరిహరించు అని చెప్పి భగవంతుడికి
దృష్టి దోషాన్ని తీసేటువంటి. అంటే భగవంతుడికి ఏందయ్యా దృష్టి దోషం అని చెప్పంటే ప్రతి ఒక్కరికి కూడా దృష్టి దోషం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అందుకే చెప్తారు, దిష్టి బాగా తగిలితే రాళ్ళు కూడా పగిలిపోతాయి అని చెప్పంటారు. రాళ్ళు కూడా పగిలిపోయే అంత దిష్టి పెట్టే వాళ్ళు మహానుభావులు ఉంటారు. అటువంటి మంచి కళ్ళు కలిగినటువంటి మహనీయులు కొంతమంది ఉంటారు. అందువల్ల మనం శిలా విగ్రహంలో ఆవాహన చేసి భగవంతుణ్ణి పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఏ దోషం కూడా తగలకుండా ఉండడానికి మనం బిడ్డతో సమానంగా భగవంతుని ఆరాధించాలి. ఉదయం స్నానం చేయడం, గుడ్డలు కట్టడం అవన్నీ చేసి. కాబట్టి మనకుండే మమకారం వల్ల, మనకుండే ప్రేమ వల్ల, మనకు భగవంతుని మీద ఉండే భక్తి వల్ల ఆఖరిలో ఉత్తర నీరాజనం కూడా ఇచ్చి ఆ దిష్టి తీసినట్టు అక్కడ వేస్తాం. అంటే వ్యాపారస్తులందరూ కూడా ఈ పని చేస్తూ ఉంటారు. అంగళ్ళు మూసేటప్పుడు ఏదో ఒక కాగితమో లేకపోతే ఏదో ఒకటి దిష్టి తీసి అక్కడ పారేస్తారు కదా, అదే ఉత్తర నీరాజనం అండి. దాన్ని ఎవరు అద్దుకోకూడదు. పరవహారతులన్నీ అద్దుకోవచ్చు. దాంట్లో లక్షణంగా డబ్బులు కూడా వేయొచ్చు అన్నమాట. ఏమంటే ఆ హారతిలో అగ్నిసాక్షిగా భగవంతుడికి నా శక్తి ఇది అని సమర్పించడం, భగవతార్పణంగా సమర్పించే కానుకలవి, అవేమి ఇబ్బంది లేదు. తర్వాత భగవంతుడిని సేవించేటప్పుడు పవిత్రమైనటువంటి పువ్వులు, పవిత్రమైనటువంటి వస్తువులు, పవిత్రమైనటువంటి వాటితో సేవిస్తేనే మనకు ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కలియుగంలో చేసేటువంటి పూజలన్నీ కూడా దాదాపుగా క్వాంటిటీయే కానీ క్వాలిటీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది కూడా క్వాలిటీ కోసం ప్రయత్నించండి. మంచి వస్తువుతో పూజ చేయండి. ఇప్పుడు ఉదాహరణకు కుంకుమ పువ్వు తీసుకొచ్చి మనం పూజ చేస్తాం. సకుంకుమ విలేపనాం మళిక చుంబి కస్తూరికాం. ఎందుకు ఈ విశేషాలన్నీ మనకు వస్తున్నాయంటే ఇక్కడ ద్రౌపదీదేవి సుదేష్ణాదేవికి విరాట్ రాజు భార్యకు నేను ఈ అలంకారాలు చేస్తానంటే వాటిల్లో ఎంత క్వాలిటీ ఉందో చూడండి. అటువంటి వస్తువులతో మానవులే అలంకరించుకుంటుండారు ఇంతకు ముందు. ఇప్పుడు దేవతలు కూడా అలంకరించుకోలేకపోతున్నారు. అంటే దేవతలకు కూడా ఆ క్వాలిటీ వస్తువులు లేకుండా పోయినాయి అని చెప్తున్నారు. సకుంకుమ విలేపన మళిక చుంబి కస్తూరిక. కుంకుమతో ఆ లలితా సహస్రనామం పూజ చేసినప్పుడు అమ్మవారికి ఈ కుంకుమ పువ్వు కాశ్మీర్లో అక్కడ దొరుకుతుంది. ఆ కుంకుమ పువ్వు తెచ్చి బాగా దాన్ని మర్దించి ఆ కుంకుమ పువ్వు రసంతో ఆమెకు బాగా ఒళ్ళంతా కూడా సకుంకుమ విలేపనం చేయాలి. విలేపనం చేసి ఆ తల్లిని కానీ పూజిస్తే లలితా సహస్రనామాలతో ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక తీరుతుంది. అది దాదాపు ఒక కుంకుమ పువ్వు 1 కేజీ తేవాలంటే 1,00,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు రేటు ఇప్పుడుండే దాన్ని బట్టి. మన అంగళ్ళలో కూడా కుంకుమ పువ్వు దొరుకుతుంది. ఆ కుంకుమ పువ్వును తీసుకొచ్చి స్వామి మేమంత తేలేమ లక్షలు పెట్టి ఈ కుంకుమ పువ్వును అమ్మవారికి సమర్పించు, అంతా కూడా శరీరం అంతా అలదకపోయినా కొంచెం ఆ ముఖానన్న ఆ బొట్టు పెట్టి మాకు అర్చన చేయి స్వామి. ఆ కుంకుమ పువ్వు ఏంతో చేసి ఉంటారో తెలుసా? మొక్కజొన్న కంకుల్లో ఉండేటువంటివైనా ఇవి ఉంటాయి అవి. లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా తెలుసుకున్నారు, సన్న కొబ్బరి ఉంటుంది చూసారా, సన్న కొబ్బరి తురిముంటారు, దానికి రంగు వేస్తే అదే సకుంకుమ విలేపనం, అదే కుంకుమ పువ్వు. బొట్టు పెట్టేదానికి ఏదైతే ఏమయ్యా పెట్టేసి ఒకరో పూజ చేయి, ఏమయ్యా బొట్టు పెట్టకపోతే. కాబట్టి తీసుకుని వచ్చి క్వాలిటీగా ఉండేది చేయండి, లేకపోతే నమస్కారం చేయండి. మేము చేయలేము స్వామి అని. అంతేగాని ఈ చెడిబడి తీసుకొచ్చి ఏవంటే అవి తీసుకొచ్చి ఒకసారి పేపర్లో వేశారు, వినాయకుడికి పూజ చేసి ఉన్నారు. అంటే మామూలు కార్టూన్లు వేస్తారు కదా, వినాయకుడికి వినాయక చవితి రోజు అందరూ అర్చన చేసేసి ఉన్నారు పత్రుడు. వినాయకుడు నిండా ఉన్నాయి, ఆయన గీరుకుంటున్నాడు అనమాట. ఏమైంది అర్థం కాక పక్కన ఎవరో వచ్చి ఏం విఘ్నేశ్వర ఏంటి గీరుకుంటున్నావు, నీ పత్రితో వాళ్ళు భక్తితో పూజ చేశారు కదా అంటే, వీళ్ళు ఏ పత్రి చేశారో ఏందో 21 పత్రి గరగర మారేడు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారనేం శాస్త్రం ఉంది, వీడు ఏమంటే కోసుకొచ్చి చేసినట్టున్నారు, నాకు ఊళ్ళంతా దొరకబుడుతున్నది. వీడు ఏది దొరికితే ఆ పత్రంతా కోసి ఆయన మీద పారేసి దండం పెట్టేసి, ఆ భగవంతుడి బాధ భగవంతుడికే తెలుసు. కాబట్టి విషయం తెలుసుకొని దేంతో చెయ్యాలి దేంతో చేయకూడదు అని తెలుసుకొని చెయ్యాలి. కాబట్టి వివిధ దేవుళ్ళకి పూజించేటప్పుడు మారేడు దళాలతో చేయమన్నారు.
మారేడు దళాలు శుద్ధమైనవి కోసుకుని వచ్చి కడిగి తర్వాత పరిశుభ్రంగా ఉండే పత్రి తీసుకొచ్చి అర్చన చేయండి. దూసుకొని వచ్చేసి దాంట్లో జీడ అన్నీ ఉంటాయి, అవన్నీ తీసుకొచ్చి దేవుడి మీద వేసేసి నాకు అన్ని కోరికలు తీర్చు స్వామి ఏంటి, ఏం తీరుస్తాడు ఆయన? ఆయన ఏమి చేయలేకపోతున్నాడు మనకు. ఎందువల్ల అంటే ఇటువంటి చూసి. కాబట్టి ఈ పదార్థాలతో మనం కుంకుమార్చన చేసినా కూడా ఈ కుంకుమతో ఏం ఫలితం అనేది వచ్చే సమస్య లేదు. ఎందువల్ల అమ్మవారు కూడా కుంకుమ దగ్గరికి పోయి బస్తాలు బస్తాలు ఆమె లోకంలో చేరిపోతుంటుంది. ఈ కుంకుమ ఫలానా చోట కుంకుమ కోటి పూజ చేశారు, ఇదిగో ఈ కుంకుమ పంపించారు. దేనికమ్మా కుంకుమ, దేనికి అక్కడ భార్య దాన్ని నేను చెప్పంటుంటారు. అంటే మొత్తం తవట ఇసుక రంగు వేసేసేది, తవట కలిపేసి బస్తాలు బస్తాలు ఎత్తేస్తే అదే దేవుడు, అదే దేవుడికి పూజ చేయడం. కాబట్టి ఏ వస్తువు అయినా సరే శుభ్రంగా ఉండేటువంటిది. ఇప్పుడు సుదేశనాదేవికి ఆమె అలంకారం చేస్తుంది చూసారా, చూడండి ఎలా ఉందో. అటువంటి వస్తువులు మనం దేవుడికి కూడా అర్చించుకోలేకపోతున్నామే అనేటువంటి బాధతో చెప్పినటువంటి ఇదన్నమాట. కలపంబున భినవగంధంబులుగా గూంచి తనువున నలుదునుగాక. ఆ మంచి గంధాన్ని తీసి ఆ మంచి గంధాన్ని అలంకారం చేస్తాను. మృగమద పంకంగు మృదువుగా సారించి తిలకంబు పెట్టుదు చెలువు మిగుల. మృగమదం, మృగమదము అంటే కస్తూరి. కస్తూరిని చందనంలో కలిపి బాగా మర్దించి దాన్ని అందంగా తిలకంగా దిద్దుతాను ఆ రాణి యొక్క ఆ కనుబొమ్మల మధ్య అని చెప్పింది. అంటే ఆ తిలకాన్ని మనం పుస్తకాల్లో వినడమే కానీ చూసి కూడా స్టిక్కర్లు తెలుసు కానీ దీని గురించి తెలియదు కదా మనకు. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి. కస్తూరి, అందుకే కృష్ణ పరమాత్మ కూడా కస్తూరి తిలకం, కస్తూరి తిలకాన్ని పెట్టుకుంటాడంట ఆయన. ఆ కస్తూరి తిలకం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ భగవంతుడికి అంటే మనం ఏ భావంతో చూడాలి, ఇప్పుడు మనం అలంకారం చేసుకుంటున్నామని కాదు, జీవాత్మను అర్చిస్తున్నాము అనే భావంతో చూసినప్పుడు ఆ కస్తూరిని మనం మామూలుగా బొట్టుగా పెట్టుకుంటే చూసేదానికి బాగుంటుంది, భగవంతుడికి సంతోషంగా ఉంటుంది, జీవాత్మ కూడా సంతోషిస్తాడు. కాబట్టి ఆత్మారాముడు ఆనందించాలంటే, ఆత్మారాముడు ఆనందించాలి అంటే మనం కడుపులో ఆకలైతే రకరకాలైనటువంటి ఆనందకరమైనటువంటి భక్ష్యాలు, భోజ్యాలు, ఇడ్లీలు, తర్వాత దోశలు, సాంబార్లు ఇవన్నీ కూడా తింటున్నామే. ఈ ముఖంలో ఉండే ఆయన ఏం చేశాడయ్యా? ఆయన ముఖానికి స్టిక్కర్లు ఎందుకు పాపము? కాబట్టి ఆయనకు కూడా ఆనందకరమైనటువంటి విలువైనటువంటి ఈ యొక్క అలంకరణలు చేసేదానికి ప్రయత్నించండి అని చెప్పాడు. తర్వాత పువ్వులు పకువితంబుల గట్టి ముడికొక్కొక భంగిగా నెత్తులు వట్టిత్తు. ఇక ఈ స్త్రీలకు జడలు వేసే విధానం ద్రౌపది చెప్తుందన్నమాట. రకరకాలైనటువంటి విధాలుగా జడలు వేసి ఆ జడలకు తగినటువంటి పూలు గుట్టి నేను సవరిస్తాను. రకరకాల జడలేంది, ఒక జడే కదా వేసుకుంటారు, జుట్టు ఒకటే కదా అంటే శాస్త్రం చెప్తారు జుట్టుండే అమ్మ ఏ కొప్పైనా పెట్టచ్చు అని. జుట్టుండాలే కానీ బట్టుపురోడు తర్వాత గుండోడు ఏం పెడతాడు? ఏం పెట్టలేదు. కాకపోతే ఇక్కడ అయితే ఇప్పుడు ఒకటి వచ్చింది, గుండుండేటువంటి స్త్రీలు కూడా కొప్పులు పెడుతున్నారు విగ్గులు పెట్టుకొని. వాడికి నిజంగా జుట్టు ఉందో లేదో ఎదురువాడికి అర్థం కావడం లేదు. శుభ్రంగా గుండుగా ఉండేటువంటి వాళ్ళు అందమైనటువంటి కొప్పులు రోజుకు ఒక కొప్పు పెడుతున్నారు అన్నమాట. కలియుగంలో అంత మార్పు వచ్చింది. కాబట్టి జుట్టున్నమ్మ ఏ కొప్పు అయినా పెట్టచ్చు అనే శాస్త్రం ఉంది కదా. ఏ కొప్పు అయినా పెట్టచ్చు అంటే ఎన్ని రకాల కొప్పులు పెట్టచ్చో ద్రౌపది చెప్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇంతకు ముందు కొప్పే అందము సతులకు, దీనికి సంబంధించి ఒక పద్యం అన్నమాట. కొప్పే అందము సతులకు అంటే స్త్రీలకు కొప్పే అందం. ఇప్పుడు కొప్పు పెట్టేవాడు అసలు లేదు. పూర్వకాలంలో సంగతి నేను చెప్పేది. ఇప్పుడు కొప్పు అంటే ఏందని అడుగుతారు ఆడవాళ్ళు. అసలు కొప్పు అంటే ఏందయ్యా అని చెప్పి అడుగుతారు. అంటే కొప్పు అనేది తెలియదు ఇప్పుడు. కొప్పే అందము సతులకు హిప్పి అందము నేటి హీరోలకిలను. హీరోలకంతా హిప్పీ అందంగా ఉండింది, ఇప్పుడు హిప్పీ పోయిందిలే. ఇప్పుడు హిప్పీ క్రాప్లను చేసేది అనమాట. పప్పే రుచి బ్రాహ్మణులకు. పప్పు అనేటువంటిది మామూలుగా ఎంత ప్రచారంలో ఉందంటే
ఏమయ్యా పప్పన్నం ఎప్పుడు పెడతావు అని అంటారే కానీ ఇంకేం అడగరు అనమాట, మాంసాహారాల గురించి మాట్లాడు. కాబట్టి వేదాంతాలు చదువుకున్నటువంటి బ్రాహ్మణోత్తములకు పప్పే రుచి బ్రాహ్మణులకు, అంటే అది తింటే వాళ్లకు మెదడు బాగా పనిచేసి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనమాట. అందువల్ల ఆ సాధు అంటే పవిత్రమైనటువంటి ఆ సాత్వికాహారం అని, ఆ సాత్వికాహారాన్ని వాళ్ళు కోరుకుంటారు. ఆడవాళ్ళు కొప్పు కోరుకుంటారు, వీళ్ళు హిప్పీ కోరుకుంటారు. తప్ప నా మాట చెప్పు తాతాచార్య అని ఒక రాశి. కాబట్టి ఇక్కడ ఈ కొప్పులు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే, ఒక్కొక్క రోజు సురేష్ నాదేవ్ అనుకోండి, ఒక జడయ్యమ్మ నాకు ఈరోజు అంటుంది, ఒకే జడేస్తుంది. ఆ జడకేమంటే జడ కుడతారు చూసారా, ఆ జడ మల్లెపూలతో జడ కుట్టి ఆ అలంకారం చేయాలి, అది నేను చేయగలను. ఇంకొక రోజు 2 జడలు ఏమో అంటుంది, 2 జడలు వేసేసి 2 జడలకు సంబంధించినటువంటి అలంకరణ పూలు చుట్టడం అనేటువంటిది, ఆ పూలు నైస్గా అల్లి ఆ జడలకు చుట్టి అలంకారం చేసే పద్ధతి, అది చేయగలను. తర్వాత ఒకరోజు కొప్పు పెట్టమ్మా అంటుంది, ఆ కొప్పు పెట్టి ఆ కొప్పు మీద అలంకారం చేసే విధంగా పూలు నేను పెట్టగలను. అంటే ధర్మరాజు అడుగుతున్నాడు, ఇవన్నీ నీకు తెలుసా? అందరూ చేస్తుంటే గమ్మని కూర్చొని చేయించుకునే దానివే కదా, అక్కడికి పోతే పని చేయాలి, చేయించుకోవడం కాదు, ఇవన్నీ కష్టంగా ఉంటాయి అంటే అవన్నీ నాకు తెలుసు. అంటే ద్రౌపదీదేవి చిన్నప్పటి నుంచి కూడా ఈ అలంకరణలు చేయడం, పూలు కుట్టడం, అలంకారాలు చేయడం చాలా ఇష్టమట. కొంతమంది పని చేస్తున్నా పట్టించుకోరు, కొంతమంది పని చేసేటప్పుడు పని చేసే వాళ్ళతో కూడా తను కూడా నేర్చుకుంటారు అన్నమాట పని. అప్ట ద్రౌపదీదేవికి చిన్నప్పటి నుంచి కూడా పూలు కుట్టే వాళ్ళ దగ్గర కూర్చొని పూలు కుట్టడం, డ్రస్సులు కుట్టే వాళ్ళ దగ్గర డ్రస్సులు కుట్టడం, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి దర్జీలు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి గుడ్డలు ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఇవన్నీ కుట్టిస్తుంటారు కదా, అవన్నీ చూసి నేర్చుకోందనమాట. అవి ఇప్పుడు ఉపయోగపడ్డాయి. ఏమంటే ఇవన్నీ నేను చేయగలను, చేయించుకోవడమే కాదు, నేను అన్నీ కూడా అలంకారాలు చేయగలను అని చెప్పింది. తర్వాత నగలు అలంకరణ. ఇప్పుడు బాగా మీరు ఆలోచించండి, దానికి ఒక శాస్త్రం ఉంటుంది. ఇప్పుడు పెయింట్ వేయాలి, రంగులు పెయింట్ వేయాలి అంటే ఊరికే నేను ఒక డబ్బా తీసుకొచ్చి పోస్తానంటే కాదు, పెయింట్ సంబంధించిన చదువు ఉందన్నమాట, చదువుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు బ్యూటీ పార్లర్లో అందరూ ఉన్నారంటే వాళ్ళు చదువుకుంటారు, చదువుకొని ఏ విధమైనటువంటి స్కిన్, ఏ విధమైనటువంటి చర్మానికి ఏ విధమైనటువంటి రంగు వేయాలి అనేటువంటివన్నీ చదువుకో ఉంటారు వాళ్ళు. అదొక విద్య, అదేం చిన్న విషయమేం కాదు. తర్వాత పెయింటర్లు ఏ రంగులో ఏ రంగు కలిపితే ఏ రంగు వస్తుందో తెలుసుకోవాలి, మనం చేయలేమని, అదొక చదువు. అదేవిధంగా ఈ సైరంధ్రీయ ఉద్యోగం అనేది ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి వాళ్ళనే తీసుకుంటారు, ఆ చదువు బాగా నేర్చుకున్నటువంటి వాళ్ళు. అంతెందుకు సినిమాల్లో చూడండి, సినిమాల్లో మేకప్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, మేకప్ చేసేటువంటి వాళ్ళు ఎవరికి సంబంధించినటువంటి వేషం ఎంత క్వాలిటీతో వేయాలి, ఏ విధమైన ఎంత రంగు కలుపుకోవాలి, ఎంత ఇది వేయాలి అనేటువంటిదంతా వాళ్ళకి తెలిసే కదా వేస్తారు. కాబట్టి కంటి దగ్గర ఏ రంగు వేయాలి, చెవు దగ్గర ఏ రంగు వేయాలి, మీసాల దగ్గర ఏ రంగు వేయాలి, ఆడవాళ్ళకైతే ఎలా చేయాలి, మగవాళ్ళకి ఎలా చేయాలి, ఇవన్నీ చదువుకో ఉండాలన్నమాట. ఇప్పుడు కృష్ణ పరమాత్మ రంగు వేస్తున్నారు అనుకోండి, కృష్ణ పరమాత్మ ఇలా ఉన్నాడు అని వాడికి తెలియక కృష్ణ పరమాత్మ నల్లంగా బొగ్గు మాదిరి వేసేసి తర్వాత ఏమంటే ఇక్కడ కంటి పక్కన పెట్టాల్సినటువంటి తెల్లనైనటువంటి చుక్కలు తీసుకొచ్చి బొగ్గల మీద పెట్టి ముక్కు మీద పెట్టి చేశాడు అనుకో, ఎట్లుంటుంది అది? కాబట్టి ఏ రంగు ఎక్కడ వెయ్యాలి, ఏ గుర్తులు ఎట్లా వెయ్యాలి అనేటువంటిదంతా శాస్త్రం. కాబట్టి ఈ సైరంధ్రీ వృత్తిలో చిన్నప్పటి నుంచి ద్రౌపదీదేవి ఈ అలంకారాన్ని జాగ్రత్తగా చేసుకోరు. ఇంకొక విషయం చెప్తాను, ఆడవాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు కానీ, ఏదైనా కార్యక్రమాలప్పుడు కానీ, పండగలప్పుడు, పబ్బాలప్పుడు గోరింటాకు పెట్టుకుంటారు చూసారా? ఈ గోరింటాకు పెట్టుకునేటప్పుడు చేతి మీద కోన్తో పెడతారే, అది కూడా అలవాటు ఉండాలి, అది కూడా ఒక విద్యే. ఆ కోన్ పెట్టడం కూడా ఎంత నీట్గా పెడతారో చూడండి. వాళ్ళు అందరూ పెట్టలేరు, అది కొంతమంది దగ్గరికి వచ్చి ఆ కోన్ నాకు పెట్టమ్మా అని పెట్టించుకుంటుంటారు, ఈ కోన్ పెట్టడం నేర్చుకో ఉంటారు వాళ్ళు. ఇవన్నీ సైరంధ్రీ వృత్తులు. అంటే ఆమె గోరింటాకు తెచ్చుకొని నాకు అలంకారం చెయ్యి అంటే చేత అయి ఉండాలి. ద్రౌపది, నువ్వు బాగా అలంకారాలన్నీ బాగా చేయించుకున్నావు కానీ నువ్వు కోన్ పెట్టగలవా అంటే నేను పెట్టగలనయ్యా, కోన్తో అలంకారం చేయించుకోవడమే కాదు నేను కూడా అలంకారం చేయగలను,
తర్వాత గోరింటాకు పెట్టాము. గోరింటాకు అంటే ఇప్పుడు మామూలుగా ఇవి వచ్చేసి ఉన్నాయి. అంతకుముందు గోరింటాకు దంచి పెట్టుకునేవాడు అనమాట. ఆ గోరింటాకు పెట్టడం, ఈ అలంకారాలన్నీ కూడా నేను సుదేష్ణాదేవికి చేసి నేను ఆమెను సంతోషపెట్టి బాగా చేస్తున్నావు మాలిని అని నేను పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటట్టుగా విరాట్ నగరంలో చేరి విరాటుడి కొలువులో నేను ఆ రాణి దగ్గర సైరంధ్రిగా నేను జీవిస్తాను అని చెప్పి నేను కాలాన్ని గడుపుతాను ఈ సంవత్సర కాలం అజ్ఞాతవాసంలో అని ద్రౌపది ధర్మరాజుకు చెబుతూ ఉన్నదట.